సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బుధవారంకి సంబంధించి ఇక్కడ శ్రీలంక, తమిళనాడు ఇలా ఈ మధ్యలో మనకి అల్పపీడనం అయితే రొటేషన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సర్కిల్గా రౌండ్గాన ఈ అల్పపీడనం అనేది మనకి ఇలాగా ఎక్కడ వరకు ప్రభావం ఉందో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో దీని ప్రభావం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ప్రాంతాల్లో మనకి అల్పపీడనం అయితే ఏర్పడిందనమాట. దీని ప్రభావం మనకి మన ఏపీ, తెలంగాణలో కూడా కొంతవరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాగా వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అంటే ఏ ఒక్క ప్రాంతానికో ఇక్కడ భారీగా వర్షాలు పడే అవకాశం అయితే కాదనమాట. ఆకాశం మేఘావృతం అయితే ఉండి సో కొంతవరకు చిరుగాలి అంటే కొంతవరకు ఆకాశం మేఘావృతం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. పెద్దగా వర్షాలు అయితే రావు. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం మబ్బులు అయితే కమ్మ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని